హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! అన్నీ పచ్చ పచ్చగా ఉంది కదా! చక్కగా ఇదంతా కూడా మన గార్డెన్‌లో అలాగే టెర్రస్ గార్డెన్‌లో పండినటువంటి ఆకుకూరలండి. మన గార్డెన్‌లో ఫస్ట్ బిగ్ హార్వెస్ట్ అనమాట. చూస్తున్నారు కదా! ఇంత మొత్తంలో చక్కగా హార్వెస్ట్‌కైతే వచ్చాయండి మన ఆకుకూరలన్నీ కూడా. ఇదే అండి ఇవాల్టి మన వీడియో. చూస్తున్నారు కదా! వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి వీటిని ఎలా హార్వెస్ట్ చేశాననేది ఈ వీడియోలోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ముందుగా అయితే చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఉల్లి తోటండి. ఉల్లి పరకనమాట. ఉల్లి ఆకులు ఏవైనా అనొచ్చండి. ఇవైతే చాలా మొత్తంలో హార్వెస్ట్‌కైతే వచ్చాయండి. చూసారు కదా! పచ్చ పచ్చగా చాలా బాగున్నాయన్నమాట. ముందుగా అయితే మనము ఈ ఉల్లి కాడలనైతే హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. వీటిని నేను కొంచెం కుళ్ళిపోయినటువంటి ఉల్లిగడ్డలు, అలాగే మొక్క మొలిసాయి చూడండి. అటువంటి ఉల్లిపాయలనైతే నేను ఇలాగా నాటానండి. మీరు మన ఛానల్‌లో చూడొచ్చు ఇవి ఎలా నాటానని. చక్కగా అయితే బాగా వచ్చేసాయండి. చూసారు కదా! ఇంత మొత్తంలో ఉల్లికాడలైతే వచ్చాయన్నమాట. నేను హార్వెస్ట్ చేయకపోయినట్లయితే అవి వంగిపోయి ఎండిపోయినట్లు అయితున్నాయండి. అందుకోసమని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ఉల్లికాడలనైతే హార్వెస్ట్ చేస్తున్నాననమాట. ఈ ఉల్లికాడలనొచ్చేసి ఏవైనా వెజిటబుల్స్‌తో కలిసి వండొచ్చండి. అలాగే ఎగ్ ఫ్రైలో మనం ఎగ్ కర్రీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా వచ్చేసి మన ఫాస్ట్ ఫుడ్స్‌లో కూడా మనం చేసుకోవచ్చండి. వీటిని మంచూరియన్ అవి ప్రిపేర్ చేస్తుంటాం కదా! ఎగ్ రైస్ అటువంటి వాటిలో చక్కగా ఈ ఉల్లికాడలనైతే యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఏ ఏ రెసిపీస్‌లో మనం ఈ ఉల్లికాడలని యూజ్ చేసుకోవచ్చో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ ఉల్లికాడలతో నేను రెసిపీస్ చేసినప్పుడు కూడా మీకైతే నేను వీడియో అయితే పెడతానండి. మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ ఉల్లికాడల హార్వెస్టింగ్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే అండి. మొత్తం అంతా కూడా ఈ ఉల్లికాడలని కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంత మొత్తంలో అయితే మనకి ఈ ఉల్లికాడలనేవి వచ్చాయన్నమాట. అన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత చూడండి మన చిన్న ఉల్లి తోటైతే ఈ విధంగా అయిపోయిందనమాట. పర్వాలేదు మళ్ళీ అయితే పెరుగుతాయండి. ఈ విధంగా హార్వెస్ట్ చేసినటువంటి ఉల్లికాడలనైతే మనం ఇంట్లోనికైతే తీసుకొచ్చేసాం. ఓకే అండి. నెక్స్ట్ అయితే సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లోనికైతే వెళ్దాం రండి. ఇవన్నీ చూసారా మెంతికూరండి. అలాగే ఈ పక్కనొచ్చేసి కొత్తిమీర. ఇదొచ్చేసి పెద్ద మెంతికూరండి. ఇది ఒక 10 డేస్ అయితే అయిందనమాట. ఇదొచ్చేసి కొత్తిమీరండి. వీటిని కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే ఈ కొత్తిమీరని, మెంతికూరని ఎలాగ పెంచుకోవాలి, నేను వీటన్నిటిని కూడా జర్మినేషన్ చేసేది వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చూసేయండి. ఇప్పుడైతే మనము ఈ చిన్న మెంతికూరని, అలాగే పెద్ద మెంతికూరని, అలాగే ఈ కొత్తిమీరనైతే కూడా హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఈ సైడ్ చిన్న చిన్నవి వచ్చేసి అవి ఒక 1 వీక్ అయితే అయిందనమాట. ఇవి మనకి జర్మినేషన్ అయ్యి. ఓకే అండి. ఇప్పుడైతే మనం మెంతికూరని హార్వెస్ట్ చేసుకుందాం. ఇది వచ్చేసి చిన్న మెంతికూర అంటారు కదా! ఇది ఒక 1 వీక్ అయితే అయిందండి జర్మినేషన్ అయ్యి. జస్ట్ 2 ఆకులొచ్చేసి మళ్ళీ చిన్న చిన్నగా 2 ఆకులైతే వచ్చాయన్నమాట. ఈ స్టేజ్‌లో కానీ మనము వండుకొని తిన్నామంటే మంచి పోషకాలనేవి వస్తాయండి. ఈ టైంలోనే మనం యూజ్ చేసుకోవాలి. ఇలాగ వేర్లతోటైతే కొంచెం తీసానండి. అలాగే మనకి వేర్లతో మనం హార్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ వేర్లనేవి కట్ చేసి పడేస్తూ ఉంటాం కదా! అందుకని చెప్పేసి నేను వేర్లతో కాకుండా సిజర్‌ని తీసుకొని చక్కగా ఆకుల వరకి కొంచెం స్టెమ్ ఉన్నదైతే ఇలా కట్ చేసి చేస్తున్నానండి. ఈ చిన్న మెంతి కూర అనేది టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అలాగే ఇందులో మంచి పోషక విలువలనేవి ఉంటాయన్నమాట. ఈ స్టేజ్‌లో మనం యూజ్ చేసుకున్నామంటే మనకు అన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయండి. ఈ మెంతి కూర అనేది మనకి అనేక రకాలుగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ మెంతికూరనొచ్చేసి నేను ఈ మెంతికూరతోటి పప్పు వండుతానండి. అలాగే మన ఛానల్‌లో కూడా ఉంది మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్లి చూసేయండి. అలాగే ఇంకా ఈ మెంతికూరొచ్చేసి నేను కొన్ని వెజిటబుల్స్‌లో కూడా వేస్తానండి. ఈ స్టేజ్‌లో ఉన్న మెంతికూరనైతే చక్కగా ఆలుగడ్డతోటి, చిక్కుడుగాయతోటి నేను కలిపి వండేస్తూ ఉంటాననమాట. అప్పుడప్పుడు వంకాయలు కూడా వేస్తుంటాను. ఇంకా వచ్చేసి ఈ మెంతికూరతోటి మెంతికూర వడలు వేసుకోవచ్చండి. అలాగే మెంతికూర పకోడీ కూడా చేసుకోవచ్చనమాట. ఇంకా మీరైతే ఏమేమి రెసిపీస్ చేస్తారు ఈ మెంతికూరతోటి కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. నేను ఈ మెంతికూరతోటి ఏమేమి రెసిపీస్ చేశానని అవన్నీ కూడా మీకు పోస్ట్ అయితే చేస్తానండి. వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌ని అయితే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా! ఈ విధంగా అయితే మెంతికూర నేను చక్కగా ఇది ఒక మడిలాగా నాటాను కదా! ఒక 6 మడులైతే నాటానండి. అందులో ఒక మడిలో నుంచి ఒక హాఫ్ వరకైతే నేను ఈ విధంగా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎంత మొత్తం అయితే నాకు కూరకి యూజ్ అవుతుందని అంత మొత్తం అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. మిగిలింది తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను ఈ చిన్న మెంతికూరని ఇంత మొత్తంలో అయితే హార్వెస్ట్ చేసి తీశాను. చూసారు కదా! చక్కగా చాలా బాగుందండి ఈ మెంతికూర అనేది. అలాగే కట్ చేసిన తర్వాత వేర్లుంటాయి చూడండి. అవి నేలలో కలిసిపోయి మనకి నేల అనేది సారవంతం అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి ఇదొచ్చేసి పెద్ద మెంతికూర అండి. ఇది ఒక 15 డేస్ అయితే అయిందనమాట. 1 వీక్ ఉన్నప్పుడు 10 డేస్ అప్పుడైతే నేను హార్వెస్ట్ చేశానండి. ఇది ఒక మడిలో నాటాను కదా! సగం అయితే హార్వెస్ట్ చేసేసాను. అది కూడా మన ఛానల్‌లో ఉంది. వీడియో చూసేయండి. ఇప్పుడొచ్చేసి మిగిలినటువంటి ఈ మెంతికూరనైతే హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఈ మెంతికూరకు అక్కడక్కడ పూలు కూడా వచ్చాయండి. నేను కట్ చేద్దాం అనుకుంటా అలానే లేట్ అయిపోయిందనమాట. ఇది బాగా ముదిరినట్లయింది కదా! ఈ ముదిరినటువంటి మెంతికూరతోటి
అయితే నేను మెంతికూర పచ్చడైతే చేస్తానండి. పప్పు కానీ వండను. బాగా ముదిరిపోయింది కదా! ఇలా ముదిరినటువంటి ఆకులతోటి మనము మెంతికూర పచ్చడి చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అలాగే ఈ మెంతికూర మనకి చాలా చాలా హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా మెంతికూర అంతా కూడా హార్వెస్ట్ చేశానండి. ఇంత మొత్తంలో మనకి మెంతికూర అనేది హార్వెస్ట్‌కొచ్చింది. ఓకే అండి. చూసారు కదా! వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే అండి. ఇంత మొత్తంలో మనకి చిన్న మెంతికూర, అలాగే పెద్ద మెంతికూర అయితే హార్వెస్ట్‌కైతే వచ్చేసింది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తిమీరైతే హార్వెస్ట్ చేసుకుందామండి. ఈ కొత్తిమీర కూడా చూడండి పువ్వయితే వచ్చేసిందనమాట. నేను కట్ చేద్దాం అనుకోని ఈ మెంతికూరని, కొత్తిమీరని అలానే వదిలేసానండి. ఈ కొత్తిమీరనైతే ఇప్పుడు మొత్తం అంతా హార్వెస్ట్ చేసేసుకుందాం. పూలైతే వచ్చాయండి. ఇంకొద్ది రోజులు వదిలేస్తే ఈ పూల్లోంచి మనకి ధనియాలు కూడా వచ్చేట్టున్నాయి. ఓకే అండి. ఈ కొత్తిమీరతో వచ్చేసి మనము కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు. అలాగే కర్రీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఈ కొత్తిమీరతోటి మనం నిలవ పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చనమాట. ఇంకా మీరు ఈ కొత్తిమీరతోటి ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఈ విధంగా కొత్తిమీరనైతే మొత్తం అంతా కూడా నేను హార్వెస్ట్ చేశానండి. చూసారు కదా! ఇంత మొత్తంలో అయితే మనకి కొత్తిమీర అనేది హార్వెస్ట్‌కొచ్చేసింది. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాల్కనీలో ఇంటి ముందు ఉన్నటువంటి ఈ పుదీనా అండి. ఈ పుదీనాను కూడా మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఈ పుదీనా వచ్చేసి మనం బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చుకుంటాం చూడండి. కొని తెచ్చుకున్నప్పుడు పుదీనా కట్టలుంటాయి కదా! వాటిలో వేరొచ్చినటువంటి ఈ కొమ్మల్ని సెపరేట్ చేసి నేను ఈ విధంగా అయితే నాటానండి. చక్కగా మనకి ఇవి బాగా మొలిచాయనమాట. ఆ వీడియో కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. పాత వీడియోస్‌లో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పుదీనాని ఏ విధంగా ఇంట్లో ఈజీగా గ్రో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్లి చూసేయండి. అయితే ఈ పుదీనాను కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. నిన్న ఈ చిన్న పాట్‌లోదైతే నేను ఆల్రెడీ నిన్న కట్ చేసేసానండి. ఇప్పుడు ఈ పెద్ద పాట్‌లో ఉన్నటువంటి ఈ పుదీనానైతే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాననమాట. పైనటువంటి చిగుర్లు కొంచెం 2, 3 వేళ్ళంత వెడల్పున్నది కొంచెం కొంచెం ఇలా కట్ చేస్తున్నానండి. మొత్తం అంతా పీకేయకుండా ఇలాగ మనం ఎడ్జెస్ అన్ని కట్ చేసుకున్నామనుకోండి, మళ్ళీ సైడ్ కొమ్మలనేవి పెరిగి మనకి ఇగురనేది వస్తుందనమాట. ఈ విధంగా 2 పాట్లలో ఉన్నటువంటి ఈ పుదీనా కొమ్మలనైతే ఈ విధంగా అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఓకే అండి. ఇంత మొత్తంలో అయితే మనకి పుదీనా కూడా హార్వెస్ట్‌కైతే వచ్చేసింది. ఇదండి కొత్తిమీర, పుదీనా. ఈ పుదీనాతో కూడా మనం పుదీనా రైస్ చేసుకోవచ్చండి. అలాగే బగారా రైస్‌లో కూడా ఈ కొత్తిమీరని, పుదీనాని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సమ్మర్ కూడా వచ్చేసింది కదా! ఈ పుదీనా అయితే మనము జ్యూసెస్‌లో కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇదే అండి. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా అయితే మనకి హార్వెస్ట్‌కొచ్చేసింది. ఈ మెంతికూరని, అలాగే ఈ కొత్తిమీర, పుదీనాని మనమైతే ఇంట్లో పెట్టేసి టెర్రస్ మీదకైతే వెళ్ళేద్దాం రండి హార్వెస్ట్ చేయడానికి పాలకూరని. ఓకే అండి. టెర్రస్ మీదకైతే వచ్చేసాను. ఇదంతా కూడా పాలకూరండి. ఇది రైస్ ఎంప్టీ బ్యాగ్‌తో ప్రిపేర్ చేసినటువంటి గ్రో బ్యాగ్‌లో నేను ఈ పాలకూరనైతే నాటానండి. చిన్న టబ్‌లో అయితే నాటినప్పుడు ఇవి జర్మినేషన్ అయితే అయ్యాయి గానీ సీడ్స్ వేసినప్పుడు అంతగా రాలేదండి. ఈ విధంగా రైస్ బ్యాగ్‌తో చేసినటువంటి ఎంప్టీ గ్రో బ్యాగ్‌లో అయితే చక్కగా వచ్చాయన్నమాట. ఇది రెండో హార్వెస్టింగ్ అండి. ఫస్ట్ పాలకూరనైతే హార్వెస్ట్ చేసేసాను. ఆ పాలకూరతోటి పాలకూర పప్పు వండాను. అలాగే పాలకూర మసాలా వడల్ని కూడా ప్రిపేర్ చేశానండి. ఆ వీడియోలన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. వెళ్లి చూసేయండి. ఇప్పుడు ఇదొచ్చేసి సెకండ్ హార్వెస్టింగ్ అనమాట. చాలా మొత్తంలోనే వచ్చిందండి పాలకూర. ఇది నేను హార్వెస్ట్ చేసి 1 వీక్ అయింది. 1 వీక్ కల్లా కూడా మళ్ళీ ఈ విధంగా వచ్చేసిందనమాట. 3 గ్రో బ్యాగుల్లో చక్కగా వచ్చేసాయనమాట. ఈ విధంగా పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా నేను హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి. మనం చెట్టంతా కూడా పాలకూరని ఎప్పుడు పీకేయొద్దండి. ఇలాగా పెద్ద పెద్ద ఆకుల్ని మనం కట్ చేసుకుంటూ ఉన్నామంటే మళ్ళీ మనకి పాలకూర అనేది గ్రో అవుతుందండి. చాలా సార్లు మనం ఈ పాలకూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూసారు కదా! ఎంత మొత్తంలో ఇది పాలకూర అయితే వచ్చేసిందో. ఒక గ్రో బ్యాగ్‌లో అయితే నీట్‌గా మొత్తం బోర్డ్ చేసినట్టు మొత్తం అన్ని తీసేసానండి. చిన్న చిన్న ఇగుర్లు మాత్రమే ఉంచేసాననమాట. వీటి నుంచి మళ్ళీ మనకి కొత్త చిగుర్లనేవి వచ్చి పాలకూర గ్రో అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ఈ గ్రో బ్యాగ్‌లో అయితే చాలా చక్కగా పెరిగిందండి. ఏపుగా పెరిగిందనమాట పాలకూర. ఈ పెద్ద పెద్ద స్టెమ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేస్తున్నాను. ఓకే అండి. ఈ విధంగా 3 గ్రో బ్యాగ్‌లో ఉన్నటువంటి ఈ పాలకూరనైతే హార్వెస్ట్ అయితే చేసేసానండి. ఈ పాలకూరతోటి మనము హెయిర్ గ్రోత్ రెమెడీ కూడా ఉందండి. వైట్ హెయిర్ అనేది రాకుండా ఈ పాలకూరని యూజ్ చేసి మనం హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చనమాట. త్వరలోనే నేను ఈ పాలకూరతోటి హెయిర్ ప్యాక్‌ని కూడా వీడియో చేస్తానండి. చేసి మన వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇటువంటి మరి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్‌ల కోసము, అలాగే మంచి రెమెడీస్ కోసం, అలాగే కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మీరు కనుక ఆల్రెడీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండేటట్లయితే ప్రతి వీడియోనైతే చూడండి. ఇంకా మీరు మొదటిసారిగా ఇప్పుడే మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేసి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే అండి. ఈ విధంగా అయితే మొత్తం అంతా పాలకూరనైతే నేను హార్వెస్ట్ చేశానండి. చాలా మొత్తంలో పాలకూర అయితే వచ్చేసింది మనకి. చూస్తున్నారు కదా! ఇంత మొత్తంలో పాలకూర అయితే మనకి వచ్చింది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మైక్రో గ్రెయిన్ కింద నేను ఈ టబ్‌లో నాటినటువంటివి ఇవన్నీ సీడ్స్ అన్ని చక్కగా జెర్మినేషన్ అయ్యాయండి. ఈ మైక్రో గ్రెయిన్స్ అన్నిటిని కూడా నేను చక్కగా కర్రీస్‌లో యూజ్ చేస్తున్నాను. సలాడ్స్‌లో కూడా యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి నేను ఈ శనగాకునైతే హార్వెస్ట్ చేస్తున్నానండి. మనం శనగలుంటాయి కదా! నల్ల శనగలు అవి నాటినప్పుడు చక్కగా ఇవి గ్రో అయ్యాయండి.
ఈ విధంగా మైక్రో గ్రెయిన్ కింద మనం ఆకుల్ని కర్రీస్‌లో కానీ, సలాడ్స్‌లో లేదంటే తాలింపుల్లో, పప్పు తాలింపులో ఇలా యూజ్ చేసుకున్నామంటే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. నేనైతే ఈ శనగాకునైతే ఈ విధంగా హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ శనగాకుని మనము కర్రీస్ వండుకోవచ్చండి. శనగాకు తాలింపు వేసుకోవచ్చు. అలాగే ఆలుగడ్డ, వంకాయ కూరలో కూడా మనం కొన్ని ఆకుల్ని వేసుకున్నామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మంచి రుచిగా వస్తుందండి. ఇంకా ఈ శనగాకుతోటి ఏమేమి కర్రీస్ వండుకోవచ్చో మీకు కానీ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేనైతే ఈ శనగాకుని ఎక్కువగా కొన్ని వెజిటబుల్స్‌తో పాటు వండుతానండి. అలాగే ఒట్టి శనగాకుని కూడా తాలింపు వేస్తాను. అలాగే ఈ శనగాకైతే నేను ఒక ప్లేట్ అయితే తీసుకురాలేదండి. పాలకూరలో కలిసిపోతుందని చెప్పేసి ఇంత మొత్తంలో వచ్చినటువంటి ఈ శనగాకు ఒక గుప్పుడైతే వచ్చిందండి. దీనైతే ఒక చున్నీలోనికైతే వేసుకుంటున్నాను. వేసుకొని మనము ఈ 2 ఆకుకూరలనైతే కిందకి తీసుకెళ్ళిపోదాం రండి. అలాగే చూడండి నేను కిందకొస్తున్నప్పుడు బాల్కనీలో ఒక పాట్‌లో అయితే ఈ పాలకూర కూడా ఉందనమాట. కొన్ని పాలకూరలు కూడా పెద్ద పెద్దగా పెరిగేసాయి. అందుకని చెప్పేసి ఈ పాట్‌లో ఉన్నటువంటి కుండీలో ఉన్నటువంటి పాలకూరను కూడా ఈ విధంగా అయితే హార్వెస్ట్ చేసేసానండి. ఓకే అండి. ఈ విధంగా పాలకూర కూడా హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇంత మొత్తంలో మనకి పాలకూర అయితే హార్వెస్ట్‌కొచ్చేసిందనమాట. ఇవాళ మొత్తం హార్వెస్ట్‌లో మనకి ఎక్కువ మొత్తంలో వచ్చింది పాలకూర, అలాగే ఉల్లికాడలు కూడా వచ్చాయండి. అలాగే మెంతికూర కూడా చిన్న మెంతికూర, పెద్ద మెంతికూర మొత్తం కలిపి చాలా మొత్తంలో హార్వెస్ట్‌కొచ్చేసిందనమాట. ఒక్క శనగాకు మాత్రమే కొంచెం మాత్రమే హార్వెస్ట్‌కొచ్చేసింది ఒక గుప్పెడంతా. ఇప్పుడు ఈ శనగాకుని అలాగే పాలకూరను కూడా ఇంట్లోనికైతే తీసుకెళ్దాం రండి. ఓకే అండి. చూసారు కదా! ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ శనగాకు మాత్రం ఒక గుప్పెడే వచ్చిందండి. దీన్ని ఏదైనా కర్రీతో కలిపి వండుతాను. ఏదైనా వెజిటబుల్ తోటి. అది కూడా వీడియో మీకు పోస్ట్ చేస్తానండి. ఏ విధంగా వండుకోవాలి శనగాకుని వెజిటబుల్స్‌తో కలిపని. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో చూసారు కదా! మనకి పాలకూర, అలాగే కొత్తిమీర, పుదీనా నెక్స్ట్ వచ్చేసి ఉల్లికాడలండి. ఉల్లికాడలు కూడా మనకి పెద్ద మొత్తంలోనే హార్వెస్ట్‌కొచ్చేసాయనమాట. ఉల్లికాడల రెసిపీలు కూడా మీకు పోస్ట్ చేస్తానండి. ఇది వచ్చేసి మెంతికూర, అలాగే చిన్న మెంతికూర, పెద్ద మెంతికూర అండి. చూసారు కదా! నెక్స్ట్ ఇదొచ్చేసి శనగాకనమాట. వీటన్నిటితో కూడా నేను కర్రీస్ వండి, ఆ కుకింగ్ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తానండి. చూసారు కదా! మనకి ఇంత మొత్తంలో అయితే ఆకుకూరలనేది హార్వెస్ట్‌కైతే వచ్చేసాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని హార్వెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.